ఇక కుండపోత వర్షాలతో కామారెడ్డి మార్గంలో 40 రైళ్లు రద్దయ్యాయి. వరద ఉధృతికి నిన్న కామారెడ్డి తలమడ్ల దగ్గర రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. తలమడ్ల దగ్గర రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు అధికారులు. జంగంపల్లి దగ్గర ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. ఓవైపు జోరు వాన, మరోవైపు వరద ప్రవాహంతో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులకి ఆటంకం కలుగుతున్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. తలమడ్ల కామారెడ్డి నుంచి నిన్న ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది పరిస్థితి అనేది. ఆ మార్గంలో 40 రైళ్లను రద్దు చేశారు. నిన్నటి విజువల్ మనం చూస్తే పట్టాల దగ్గర దాకా వచ్చి ఆ వరద ప్రవహిస్తోంది. అక్కడ రైళ్లు ఎలా తిరుగుతాయి. సో వరద ఉధృతికి అక్కడ రైల్వే ట్రాక్ ధ్వంసమైపోయింది. ఆ స్థాయిలో వరద వచ్చింది అక్కడ. ఇక వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టారు అధికారులు. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఇవాళ అంత వరద లేదు, వాన తగ్గింది. బట్ కాకపోతే అయినా స్టిల్ వర్షం వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఉన్న ఆకాశ వరదతో ట్రాక్ పునరుద్ధరణ పనులకైతే ఇబ్బందులైతే అవుతున్నాయి. అందుకే 40 రైళ్లను రద్దు చేశారు. కుండపోత వర్షాలతో 44వ నెంబర్ జాతీయ రహదారి ధ్వంసమైంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు NH నెంబర్ 44 దానిపై రాకపోకలు నిలిచిపోయాయి. బిక్నూర్, కామారెడ్డి మధ్య చాలా చోట్ల జాతీయ రహదారి దెబ్బతింది. వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాంతో హైదరాబాద్ వెళ్లే వాహనాల్ని నిర్మల్ జిల్లా కొండాపూర్ మీదుగా, జగిత్యాల, కరీంనగర్ మీదుగా మళ్లిస్తున్నారు. మనం కామారెడ్డి విజువల్స్ చూస్తున్నాం. నిన్న ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది అని. కుండపోత వర్షాలతో 44వ నెంబర్ జాతీయ రహదారి ధ్వంసమైంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బిక్నూర్, కామారెడ్డి మధ్య చాలా చోట్ల జాతీయ రహదారి దెబ్బతింది. మనం క్లియర్గా చూడొచ్చు. నిన్న ఎలాంటి పరిస్థితి ఉంది, ఇవాళ ఎలా ఉందనేది. నిన్న జోరున వాన, పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఉంటే అక్కడ వన్ సైడ్ నుంచి వెహికల్స్ ఎట్లా వెళ్తున్నాయి, అది జాతీయ రహదారి NH 44. అంటే ఇవాళ చూడండి, నిన్న పడ్డ వర్షాలకి అది అసలు కొట్టుకుపోయింది, రోడ్డు తెగిపోయింది. అక్కడ వాన తగ్గింది, వరద కొంచెం తగ్గింది, కానీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. సో మళ్ళీ దాన్ని పునరుద్ధరించిన తర్వాత అక్కడ రాకపోకలు మొదలవుతాయి. దానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే స్టిల్ ఇంకా వాన పడుతూనే ఉంది, వరద కొనసాగుతూనే ఉంది, గంటకి ఆ వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. కాబట్టి దీంతో అటు నిర్మల్ వాళ్ళు దారి మళ్లించుకుంటున్నారు, ఇటు హైదరాబాద్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్లకుండా దారి మళ్ళీ వెళ్తున్నారు. ఇది రోడ్డు ఎలా కొట్టుకుపోయింది, ఎలా తెగిపోయిందో చూస్తున్నారు. సో అందుకే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇది కామారెడ్డి టౌన్కు సంబంధించిన రోడ్. ఇది కామారెడ్డి టౌన్కు వెళ్ళే అన్ని దారులు ఇక మూసుకుపోయినట్టే. ఎందుకంటే అట్లా ఉంది దారుణం కాబట్టి. రైట్, ఇక NH 44 దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారిలో ఒకటి. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం క్లియర్గా అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందనేది. సో అత్యంత పొడవైన జాతీయ రహదారిలో ఇదొకటి. ఉత్తర దక్షిణ భారత్లను ఈ కీలకమైన జాతీయ రహదారి కలుపుతుంది. ఇదే NH నెంబర్ 44. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ దాకా వెళ్తుంది ఈ రహదారి. అంటే కరెక్ట్గా భారతదేశాన్ని చూసుకుంటే పొడవుగా సన్నని గీత ఇక మధ్యలోంచి ఉండేదే ఈ NH 44. తెలంగాణలో మహబూబ్ నగర్, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల మీదుగా వెళ్తుంది ఇది. వర్షాలు, వరదలతో మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతింది. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.